హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ యూటీవీ హెల్త్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ నల్లగొండ. సో డాక్టర్తో మాట్లాడి మనకి ఇన్ జనరల్గా ఉండే డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హలో డాక్టర్. అలా సో బేసిక్గా మనం ఈ మధ్య కాలంలో ఎబోలా వైరస్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, అండ్ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో కూడా ఇద్దరిని అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి అసలు ఈ ఎబోలా వైరస్ ఏంటి, నిజంగానే హైదరాబాద్లో ఎవరికైనా వచ్చిందా? అంటే ఇంతవరకు కన్ఫర్మ్డ్ కేసెస్ అంటూ రాలేదు. ఉమ్, కాకపోతే ఇంటర్నేషనల్‌గా డబ్ల్యూహెచ్ఓ నుంచి ట్రావెలర్స్‌కి అంటే ఏవైతే ఎండెమిక్ ఏరియాస్ ఉన్నాయో ఎస్పెషల్లీ ఆఫ్రికా కంట్రీస్. సో, ఈ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని ఈ సస్పెక్టెడ్ కేసెస్‌ని వాళ్ళని క్వారంటైన్‌లోకి తీసుకుంటారు. ఉమ్, సస్పెక్టెడ్ కేస్ అనేది ఎవరైనా కన్ఫర్మ్డ్ ఏరియా నుంచి వస్తున్నారంటే ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని ఏవైతే దేశాల్లో నోటిఫై ఉన్నాయో ఉమ్, ఆ దేశాల నుంచి వస్తున్న వాళ్ళని లేదా ఆ చుట్టుపక్కల కంట్రీస్ నుంచి ఎవరైనా సిమ్టమెటాలజీ ఉంటే అంటే జ్వరాలు ఉన్న వాళ్ళకి ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉన్నంత వరకు 2 వీక్స్ 3 వీక్స్ వాళ్ళని ఐసోలేషన్లో ఉంచుతారు. నెసరీ టెస్టులు పంపిస్తారు. సో అట్లాగా వచ్చిన వాళ్ళని కొంతమందిని ఇండియాలో అయితే ఐసోలేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు చేసిన టెస్టుల్లో అంతకుముందు ఐసోలేట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఉంటున్న వాళ్ళు కానీ ఎవరికి కన్ఫర్మ్గా టెస్ట్ పాజిటివిటీ అయితే రాలేదు. ఓకే. ఓకే. సో, జస్ట్ వాళ్ళని ఇప్పుడు ఐసోలేషన్‌లో మాత్రం ఐసోలేషన్‌లో ఉంచారు. ఉంచారు. బికాజ్ ఇట్ ఈస్ ఎ హ్మ్. డేంజరస్ ఇన్ఫెక్షన్. అవుట్ బ్రేక్స్ అయ్యి మళ్ళా ఆహ్, అంటే ఎక్కువ ఎపిడమిక్స్, పాండమిక్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డేంజరస్ వైరస్ కాబట్టి ఈ అలర్ట్స్‌లో వీటిని హెల్త్ అథారిటీస్ వాళ్ళ డబ్ల్యూహెచ్ఓ అలర్ట్‌ని పట్టుకొని దాన్ని బట్టి వీళ్ళు నెసెసరీ చేంజెస్ అయితే ఎవ్రి కంట్రీ తీసుకుంటాయి. ఓకే. ఓకే. అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి డాక్టర్? అంటే ఎందుకొస్తది ఈ వైరస్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఈ వైరస్ ఫస్ట్ 1976లో కనుక్కున్నారు. ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. హ్మ్. ఇది ఎట్లా అంటే టచ్ ద్వారా వెళ్తుంది. ఓకే. టచ్ అంటే సెక్రీషన్స్ ఏవైనా ఐ లాక్రిమల్ సెక్రీషన్స్ కానీ, నోస్ సెక్రీషన్స్, సలైవా హ్మ్. వీటి ద్వారా ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఏరోసాల్ అంటే ఇప్పుడు ఈ ఫ్లూ వెళ్ళినట్టుగా గాల్లో అయితే వెళ్ళదు. హ్మ్. సో, యూజువల్‌గా ఇది ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్స్‌కి ఎక్కువ వెళ్తుంది. క్లోజ్ ఓకే. కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే జబ్బు పడిన వాళ్ళకి సర్వీస్ చేస్తారో, హ్మ్. వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎవరైతే డెడ్ బాడీస్ అయితే అయిపోయిన వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఈ బ్లడ్ అండ్ సీరమ్ ఇవి టచ్ అవుతాం గానీ, లేకపోతే సెక్రీషన్స్ టచ్ అవ్వడం గానీ, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఇది ఆహ్, ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అలానే ఎవరైతే వచ్చి రికవర్ అవుతారో మేల్స్, హ్మ్. వాళ్ళు ఎస్టీడీ ద్వారా అంటే వాళ్ళ సెమెన్‌లో ఉంటుంది. చాలా వారాలు, నెలలు కూడా ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇవి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ ఎబోలా వైరస్. హుహు. అంతకుముందు వైరస్ వచ్చిన పాండమిక్స్ కానీ, ఎపిడమిక్స్ కానీ ఏవైనా గానీ దే ఆర్ వెరీ డేంజరస్. జైర్ స్పీషీస్ అని పేరేది. ఇప్పుడైతే బుండి బుక్యో వైరస్ అని అంటారు. హ్మ్. ఇది కొంచెం అంత సీరియస్ వైరస్ కాదు దాంతో పోలిస్తే. హ్మ్. కొంచెం లక్షణాలు తక్కువే ఉన్నాయి. కాకపోతే ఇది పాండమిక్ అవుతుందా లేదా, ఎక్కువ అవుతదా లేదా, వేరే కంట్రీస్‌కి పాకుతుందా లేదా అనేది ఇంకా మనకి అంత కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి ఓకే. ఔట్ బ్రేక్స్ అయితే మాత్రం కొన్ని చోట్ల ఆఫ్రికన్ కంట్రీస్‌లోనే ఉన్నాయి. హుహు. అంటే ఇది యూజువల్‌గా మనకేదైనా యానిమల్స్ నుంచి వస్తదా అండి? ఇది యానిమల్స్ నుంచి కాదు, హ్యూమన్ నుంచి వచ్చేదే. రూట్ యూజువల్ హ్యూమన్ మొత్తం టు కూడా. హ్యూమన్ ట్రాన్స్‌ఫర్. యానిమల్ వెక్టర్స్ ఏమీ ఐడెంటిఫైడ్ లేవు. హ్మ్. కాకపోతే ఇది వచ్చిన వాళ్ళకి ఆహ్, ఐసోలేషన్‌లో ఉండటం, డెఫినిటివ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి కొంచెం ఆహ్, వరీసమ్ ఇష్యూ. అంటే ఇది ఓకే. వస్తే ఇట్లా మలేరియాకి వచ్చినట్టు మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నాయో అట్లా ఈ చాలా కొత్త వైరస్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్స్ లేవు. దట్ ఈస్ వై ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ జాగ్రత్తలు తీసుకోవటం, ముందుగానే కట్టడి చేయటం ఇవన్నీ ఇలాంటి జబ్బులకి ఎక్కువగా తీసుకుంటారు. ఓకే. ఇది ఒక్కసారి గాని స్టార్ట్ అయిపోతే మనకి కోవిడ్ అప్పుడు ఎలా అయితే లాక్‌డౌన్ వచ్చిందో, ఆ కైండ్ ఆఫ్ అంత థింగ్‌ని ప్రమాదం ఎక్స్‌పెక్ట్ జరిగే జేయొచ్చా? ఛాన్స్ లేదు. ఓకే. ఆ! యాక్చువల్లీ ఆల్రెడీ ఏదైనా ఇలాంటి ఔట్ బ్రేక్స్ అయినప్పుడు ఈ హ్మ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ, అదర్ హెల్త్ అథారిటీస్ కానీ వాళ్ళు కానీ, హ్మ్. ఈ హెల్త్ కేర్ వాళ్ళు అసెస్ చేస్తారు. వాట్ హ్మ్. ఈస్ ద పొటెన్షియల్ ఫర్ డెవలపింగ్ ఇంటూ ఎ పాండమిక్. హ్మ్. సో, వాళ్ళు నెక్స్ట్ ప్రిడిక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ ప్రిడిక్షన్‌లో మళ్ళీ పాండమిక్ అయ్యే ఛాన్స్ ఏ వైరస్‌కి ఉందంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌కి మాత్రమే ఉంది మళ్ళీ అని వాళ్ళు. ఓకే. దీనికి ఉందా లేదా అనేది వాళ్ళు ఇంకా ప్రిడిక్ట్ చేయలేదు.
సో ఇప్పటివరకు ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ పాండమిక్ అయ్యే ఛాన్స్ ఓన్లీ ఈ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ కానీ యాంటీజెనిక్ షిఫ్ట్ అంటే పవర్ పెంచుకునేటట్టుగా వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్లుయెంజాకే నెక్స్ట్ ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు తప్పితే ఈ వైరస్ ఇప్పుడు ఇది పాండమిక్ అవుతుందా లేదా అనేది చెప్పడం కష్టం లేదు. ఓన్లీ కొన్ని ఫ్యూ కేసెస్ ఫ్యూ కంట్రీస్లో వస్తాయి, దెన్ కంట్రోల్ అయిపోయే ఛాన్సే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇంకొక వైరస్ డాక్టర్ అది దీని రిలేటెడ్ అయినా లేకపోతే అది మనకి కంప్లీట్లీ అంతకుముందు డిఫరెంటా? 2009 to 12 స్వైన్ ఫ్లూ అని వచ్చింది. అదే స్వైన్ ఫ్లూ లానే ఏవియన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజాలో రకరకాల వైరస్లు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏదైనా కానీ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లకి మళ్ళీ ఆ ఛాన్స్ అంత పవర్ ఉంది, అలాంటి ఛాన్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. మరి అది అవుతుందా అవ్వదు అనేది మళ్ళీ చెప్పడం కష్టం. బట్ నెక్స్ట్ ప్రాబబుల్ పాండమిక్ వచ్చే వాళ్ళు ప్రిడిక్ట్ చేయటం కానీ, దాని ప్రిపేర్నెస్ వరల్డ్ వైడ్ తీసుకురావటం కానీ, అలర్ట్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు. సో ఇది అది ఇప్పుడు ఇది ఓన్లీ ఒక ప్రిడిక్టివ్ ఇన్ఫర్మేషనే కానీ అది కన్ఫర్మ్ అయితే కాదు. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ఎబోలా వైరస్‌కి ట్రీట్మెంట్ గానీ, వాక్సిన్స్ గానీ ఏమైనా ఉన్నాయా? కొన్ని వ్యాక్సిన్స్ ప్రీవియస్ జైర్ వెరైటీకి ఉన్నాయి. దాని వ్యాక్సిన్ దీనికి కొంత పార్షియల్గా పనిచేస్తుంది. సో ఎబోలా వైరస్ వ్యాక్సిన్, కానీ ట్రీట్మెంట్ వచ్చేసరికి సిమ్టమాటిక్. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఈ మందు వేస్తే తగ్గిపోతుంది ఏం లేదు, ముందు జాగ్రత్త చూసుకోవడం, వాళ్ళకి సపోర్టివ్ థెరపీ అంటారు, ఐ ఫ్లూయిడ్స్ పెట్టడం, జ్వరం వస్తే జ్వరానికి ఇవ్వటం, బ్లీడింగ్ వస్తే బ్లీడింగ్, డయేరియా వస్తే డయేరియా మందులు ఇవ్వటం, ఇట్లా అన్ని ఏ కాంప్లికేషన్ ఏ సిమ్టమ్ కనబడితే దాన్ని ట్రీట్ చేసుకుంటూ మా పేషెంట్ సపోర్ట్ చేస్తూ బయటికి తీసుకురావాలి. సో దాన్నే సపోర్టివ్ థెరపీ ఆర్ అంటారు, కానీ డెఫినెటివ్ థెరపీ మాత్రం లేదు. ఓకే. ఇలా సపోర్టివ్ థెరపీ ఇచ్చినప్పుడు పేషెంట్ కంప్లీట్‌గా క్యూర్ అవుతారా డిసీజ్ నుంచి? చాలా మంది బయటకు వస్తారు. ఓకే. సో వెరీ ఫ్యూ మెంబర్స్ హూ ఆర్, అంటే యాక్చువల్లీ కొంతమందికి సీరియస్ అయ్యే ఛాన్స్ ఎలా అంటే ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్ లెస్ దాన్ 5 years, వీళ్ళకి ఎక్కువ సీరియస్ అయ్యే ఛాన్స్ వాళ్ళలోనే ఎక్కువగా చూపిస్తుంది. అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్స్ తీసుకున్నాక యూజువల్లీ చాలా మందికి మనం విన్నాం కొన్ని కేసెస్ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి. ఈ కైండ్ ఆఫ్ కేసెస్ విన్నాం కదా! ఆల్రెడీ కోవిడ్ వచ్చి ఎఫెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళకి మళ్ళీ త్వరగా అటాక్ అవ్వడము అని చెప్పేసి డిఫరెంట్ థింగ్స్‌లో. ఇది ఛాన్సెస్ అట్లెస్, ఇవన్నీ ఊహాగానాలే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే హార్ట్ అటాక్స్ చనిపోయారో, ఎవరికైతే అటాప్సిస్ చేశారో వాళ్ళకి రిట్రోగ్రేడ్ అంటే అనాలిసిస్ చేస్తే అది ఈ కోవిడ్ వైరస్ వల్ల వచ్చిందని మన ఇండియాలో కేసెస్ అయితే ఏం ప్రూవ్ అవ్వలేదు. ఓకే. ఓకే. అంటే అవన్నీ సస్పెషన్, లేబులింగ్ వేసి వ్యాక్సిన్ వేశారు కాబట్టి దానివల్ల అవుతాయి. కొన్ని చోట్ల అయ్యాయి కొన్ని కంట్రీస్లో. అయితే అన్ని కంట్రీస్లోనూ వాడిన వ్యాక్సిన్ ఒకటి కాదు. ఓకే. ఓకే. ప్రతి కంట్రీకి అది వేరియేషన్స్ ఉన్నాయి. ఏది కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు, కొన్ని మోడర్నా వ్యాక్సిన్ అయినప్పుడు యూఎస్లో అవన్నీ గొడవ అయినాయి. అయితే మనకు వాడింది ఇది కిల్డ్ వ్యాక్సిన్, లైవ్ అటెన్యూయేటెడ్ మనం అంతగా వాడాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కొన్ని వాడాం, కిల్డ్ వ్యాక్సిన్స్ అండ్ కాంపోనెంట్స్, వైరస్ కాంపోనెంట్స్ వ్యాక్సిన్స్ వాడాం. ఈ కిల్ వ్యాక్సిన్ వాటి వలన పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ రావు. లైవ్ అటెన్యూయేటెడ్లో వస్తాయి ఎంఆర్ఎన్ఏవి. మన ఇండియాలో వాడిన దాంట్లో వాటికి అంత కాంప్లికేషన్స్ అయితే రాలేదు. అండ్ వాట్ ఎవర్ ద కాంప్లికేషన్స్, ద టైమ్ లిమిట్ ఈజ్ 1 year. సో వైరస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ ఆ ఛాన్స్ ఎప్పుడో అయిపోయింది. మనం పాండమిక్ దాటి కూడా దాదాపు 5 ఏళ్ళు అవుతుంది, 4-5 ఏళ్ళు. సో అవి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవి కాదు, ఇంకా ఆ మైండ్ సెట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ కాంప్లికేషన్స్ అనేవి దానివి కాదు. అలానే అట్లా వచ్చే ఛాన్స్ అయితే ఏమీ లేదు. అదే కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా ఈ ప్రతి వ్యాధి వీళ్ళకి వచ్చేస్తుందంటే రాదు, ఇమ్యూనిటీ సెట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. సో కోవిడ్ ఆల్రెడీ దాదాపుగా అప్పుడు వచ్చిన పాండమిక్లో దాదాపుగా 90% ప్రతి ఒక్కరిని కోవిడ్ టచ్ చేసి వెళ్ళింది. అసిమ్టమాటిక్గా కూడా వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళకి రావడము, ఇలాంటి భయాలు పెట్టడం అవన్నీ అవసరం లేదు. ఇంకొకటి, దీనికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఏ లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తే మనం మెడికల్ అటెన్షన్ చూపించవచ్చు? అంటే ఇది సిమ్టమ్స్ ఫస్ట్ అందరికీ జ్వరం వస్తుంది, ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటారు, తలనొప్పి, జలుబు, హై గ్రేడ్ ఫీవరు, బాడీ ఏక్స్ ఇవే వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్లో కొంతమందికి రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఆయాసాలు రావడం, దగ్గు, కొంతమందికి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ వస్తాయి, వాంతులు, హై గ్రేడ్ అంటే వెరీ సివియర్ డయేరియాస్ రావడం, బ్లడ్ మోషన్స్ కూడా అవ్వచ్చు.
దాని తర్వాత కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తాయి. గమ్స్ హ్మ్. నుంచి బ్లీడ్ అవ్వటం, హుహు. తర్వాత మోషన్‌లో బ్లడ్ పడటం, ఈ కా ముట్టుకుంటే వాటికి అది బ్రూయిజ్ అవుతదంటారు. ఓకే. అంటే చేతులు, కాళ్ళ దగ్గర వాటిలో స్కిన్ కింద రక్తం గూడు కట్టటం, హ్మ్. బ్లీడ్ అవ్వటం ఇలా. దాని తర్వాత కొంతమందికి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే లిథార్జీ అంటే డ్రౌజీగా అయిపోవటం, హ్మ్. కన్‌ఫ్యూజన్ స్టేట్ అవ్వటం, డ్రా డౌన్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి. సో, ఏ లక్షణాలు కనబడినా ఏ స్టేజ్‌లో అయినా ఎర్లీగా ఎళ్తే మనకి తొందరగా ఆహ్, హ్మ్. అది సపోర్టివ్ థెరపీస్ దొరుకుతాయి. హ్మ్. సస్పెక్ట్ చేయడం కష్టం. సో, హ్మ్. ప్రోడ్రోమల్ అనగానే మనం అందరం ఏం చేస్తామంటే అందరూ ఆలోచించి మామూలు వైరల్ జ్వరం వచ్చిందిలే అని వెయిట్ చేస్తాం. హ్మ్. సో, దానికన్నా కొంచెం సివియారిటీ ఎక్కువున్నా కూడా లేదా సస్పిషన్ ఉన్నా, వాళ్ళు హ్మ్. ఎవరినైనా ట్రావెలర్స్‌ని కలిసినట్టున్నా, ఈ హెల్త్ హజార్డ్స్‌లో ఏమన్నా ఇలా డౌట్స్ ఉన్నా వాళ్ళు తొందరగా హ్మ్. మెడికల్ అటెన్షన్స్‌కి వెళ్ళాల్సుంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ ప్రివెన్షన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? ప్రివెన్షన్ అండ్ జాగ్రత్తలంటే ఇంకా మనకి ఇండియాలో హెల్త్ అలర్ట్స్ జనరలైజ్డ్ హెల్త్ అలర్ట్స్ అయితే రాలేదు. హ్మ్. ఎందుకంటే ఒక్క కేస్ కూడా రాకుండా వెంటనే ఏం రిలీజ్ చేయరు. హ్మ్. యూజువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రావెల్. హ్మ్. ఇంటర్నేషనల్ ట్రావెల్‌లోంచే వస్తది. వేరే ఇప్పుడు బర్డ్స్ కానీ, ఇవి గానీ పట్టుకొచ్చే ఛాన్స్ లేదు. హ్మ్. అలానే ఫోమైట్స్ నుంచి ఫోమైట్స్ అంటే బల్లలు, కుర్చీలు, టవల్స్ వాటి నుంచి వచ్చే ఛాన్స్ ఏం లేదు. తక్కువ అప్పటికి. ఓకే. సో, డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి, ఆ అలర్ట్ మనకి ఇండియాకొచ్చినప్పుడు వాళ్ళకి అంత ఇచ్చినప్పుడు మాత్రమే మనము జాగ్రత్తలు తీసుకోవాలి. మేజర్‌గా ఏంటంటే పరిసరాల పరిశుభ్రత అండ్ శారీరక పరిశుభ్రత. అంటే హ్మ్. పర్సనల్ హైజీన్. ఓకే. ఈ పర్సనల్ హైజీన్‌లో ఏంటంటే చేతులు కడుక్కోవటం, హ్మ్. ఈ హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరైనా సస్పీషియస్ కేసెస్ ఆర్ సిక్ పేషెంట్స్‌ని ఎవరైతే సర్వ్ చేస్తారో అండ్ వాళ్ళకి సేవలు అందిస్తారో హ్మ్. వాళ్ళు జాగ్రత్తగుండాలి. మాస్క్ ఓకే. వాడటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, హ్మ్. కంటామినేటెడ్ థింగ్స్‌ని డిసెన్ఫెక్ట్ చేసుకోవటం, హ్మ్. దూరం మెయింటైన్ చేయటము, వాళ్ళు సెక్రీషన్స్‌ని వాటిని టచ్ చేసినప్పుడు వెంటనే హ్యాండిల్ చేసినప్పుడు కడుక్కోవటం, ఇవన్నీ దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అవి ఆల్రెడీ అందరికి అన్ని నెట్‌లో హ్మ్. దొరుకుతాయి. ఆల్రెడీ స్వైన్ ఫ్లూకి ఎవరైతే అందరూ అండ్ కోవిడ్‌కి ఎవరైతే అందరూ నేర్చుకొనున్నారో సేమ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ కూడా అప్లికబుల్. సో, హ్మ్. అందరికి అవే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. డెఫినైట్‌లీ డాక్టర్. థాంక్ యూ సో మచ్. నమస్తే.